వాడేసిన టీ పొడి వేస్ట్‌గా పడేస్తున్నారా? ఇక నుంచి అయితే అలా పడేయకండి. ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి. ఈ టీ పెట్టేసిన తర్వాత అదంతా పిండేసి శుభ్రంగా ఒక ప్లేట్‌లో ఏసి ఆరబెట్టేసుకున్నామంటే పొడి పొడిగా అయిపోతుంది. దాన్ని ఏదన్నా ఒక డబ్బాలో ఏసి గాని స్టాక్ పెట్టుకున్నామంటే మనం ఎర్రగడ్డలు కోసినప్పుడు గానీ, ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు గానీ బాగా స్మెల్ వస్తుంటుంది కదా! అలాంటప్పుడు ఈ టీ పొడి ఏసి గాని చేయి కడుక్కున్నామంటే వాసన అనేది అసలు కొంచెం కూడా రాదు. చాలా నీట్‌గా ఉంటుంది. చింతపండు త్వరగా నానాలి అంటే మనం వేడి నీళ్ళు అయితే పోసి నానబెట్టుకుంటుంటాం కదా, దీనికోసం అని సపరేట్గా వేడి నీళ్ళు గాయటం చేయటం అదొక పనిలాగా ఉంటుంది కదా. అలా కాకుండా ఈజీగా చింతపండు నానబెట్టుకునే టిప్ ఇదైతే. ముందుగా చింతపండు కడిగి ఒక గిన్నెలో వేసుకొని అది మునిగేంత నీళ్ళు అయితే పోసుకొని ఇట్లా కుక్కర్ పెట్టుకొని ఉంటాం కదా పొయ్యి మీద, అలాంటప్పుడు ఇలా పక్కన పెట్టేసాము అంటే, ఇలా పెట్టేసుకున్నాము అంటే ఆ వేడికి చింతపండు కూడా పప్పు ఉడికేలోపు చింతపండు కూడా నానిపోతుంది. మనకు రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి చింతపండు కూడా ఎలా నానిపోయిందో విజిల్ వచ్చేలోపు మనకైతే బాగా నానిపోయింది. టైల్స్ మీద ఉండే మురికి కానీ మరకలు కానీ ఈజీగా పోవాలంటే ఇది మంచి టిప్, అందరికి యూజ్ అయ్యే టిప్ అండి. ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి. నా దగ్గర ఉన్న కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను. స్క్రబ్బర్ ఒకటి తీసుకొని అదైతే తడిపి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం బాగా రుద్దేసేయాలి. టైల్స్ మీద పేస్ట్ అంతా అయ్యేటట్టుగా రుద్దేసుకున్నాక ఏదైనా సరే పొడిది ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో అయితే తుడిచేసుకోవాలి. నేను తుడిచి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేది. నేనైతే తుడిచాను, చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటారా, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి చూడండి.